ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నలజీనోవా ఆమె పిల్లలతో కలిసి సింగపూర్లో నివసిస్తుంది. పవన్ పిల్లలు అక్కడే చదువుకుంటున్నారు. అయితే నేడు ఉదయం పవన్ చిన్న కొడుకు మార్క్ శంకర్ సింగపూర్లో చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్ అవుతుంది. అలాగే ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. దీంతో మార్క్ శంకర్ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్నారు. పర్యటన ఆపేసి సింగపూర్ వెళ్ళమని చెప్పినా అరకు సమీపంలోని కురిడి గ్రామంకు వస్తానని ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాట ఇచ్చాను. అక్కడికి వెళ్ళి వాళ్లతో మాట్లాడిన తర్వాతే వెళ్తానని తెలిపారు పవన్ కళ్యాణ్ గారు. దీంతో పవన్ ప్రస్తుతం గిరిజన గ్రామాల్లో ఉన్నారు. నేడు సాయంత్రం వరకు వైజాగ్ వచ్చి అక్కడి నుంచి సింగపూర్ వెళ్ళనున్నారు. మరోవైపు నేడు పవన్ కళ్యాణ్ గారి పెద్ద కొడుకు అఖిరానందన్ పుట్టినరోజు. ఒక పక్క పెద్ద కొడుకు పుట్టినరోజు నాడు కూడా కొడుకుతో పవన్ గడపలేకపోతున్నాడని, మరొక వైపు చిన్న కొడుకు అగ్ని ప్రమాదంలో చిక్కుకొని బయటపడి హాస్పిటల్ పాలైతే వెంటనే వెళ్ళలేకపోయాడని పాపం అంటున్నారు ఫ్యాన్స్. ప్రజల కోసం వాళ్లకు ఇచ్చిన మాట కోసం ఫ్యామిలీను దూరం పెట్టి మరీ పనిచేస్తున్నాడని పవన్ కళ్యాణ్ గారిని ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు అభినందిస్తున్నారు. అలాగే మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్ అవుతుంది. ఏది ఏమైనా మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని మనం కూడా ఆశిద్దాం.